డ్రామా కంపెనీలో ఇప్పటికీ డిబేట్ నడుస్తుంది ఫాదర్ సన్ మధ్య అసలు అరేంజ్ మ్యారేజ్ గొప్పదా లవ్ మ్యారేజ్ గొప్పదా అని. చూస్తున్నారు కదా, బోత్ పార్టీస్ గా విడిపోయారు. ఇటువైపు పిల్లలందరూ కూర్చొని పోయారు, ఇటువైపు పేరెంట్స్ అందరూ ఉన్నారు. ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్ మధ్యలో బెహ్రా గారు వచ్చి వాళ్ళ ఫాదర్ గురించి కొన్ని మాటలు చెప్తారు అనుకుంటున్నారు. ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. నాన్న అనే ఎమోషన్ నాకు చాలా తక్కువ అండి. ఎందుకంటే వెన్ ఐ వాజ్ 3 years old ఆయన చనిపోయారు. ఆయనతో గడిపిన క్షణాలు చాలా తక్కువ ఉన్నాయి నాకు. ఇచ్చాపురం అనే ఊర్లో ఉండేవాళ్ళం. మా ఇంటి ఎదురుగానే నా అలాగే ఇంకో 3 ఏళ్ళ పిల్లడు ఉండేవాడు. ఆ అబ్బాయి రోజు ఒక చిన్న సైకిల్తో ఆడుకునేవాడు. మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళిన ప్రతిసారి అడిగేవాడిని, నాన్న నాకు కూడా అలాంటి సైకిల్ ఒకటి తీసుకొస్తారా సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు అంటే, మన ఇంట్లో పెద్ద సైకిల్ ఉంది కదా దాన్ని చిన్న సైకిల్ చేయించి సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే పట్టుకొస్తాననేవారు. రోజు గుమ్మం దగ్గర నుంచి వెయిట్ చేసేవాడిని నాన్నగారు వస్తారని. రోజు నాన్నగారు వచ్చేవారు కానీ సైకిల్ తెచ్చేవారు కాదు. డిసప్పాయింట్ అయ్యేవాడిని. సో అలా ఎదురు చూసే ఒక రోజు నాన్నగారు వస్తారనుకున్నాను, ఆయన రాలేదు. కొన్ని రోజుల తర్వాత ఓ జీప్ వచ్చి ఆగింది. అందులో మా నాన్నగారి బాడీ ఉంది. ఫ్రెండ్స్ లోను చుట్టాల్లోనూ ఫాదర్స్ ని చూసినప్పుడు, నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్ చుట్టూ మా అమ్మ తిరిగినప్పుడు, నా చదువు కోసం అప్పుల కోసం పరిగెట్టినప్పుడు, ప్రతి అప్లికేషన్ లో నాన్న పేరు ముందు లేట్ అని రాసినప్పుడు మా నాన్న ఉంటే బాగుండేది అనిపించింది. ఆయన భుజాల మీద నుంచి ప్రపంచాన్ని చూడలేదు, ఆయన చేయి పట్టుకొని నడవలేదు, ఆయన ఒడిలో ఆడుకోలేదు, ఆయనతో మనస్ఫూర్తిగా నవ్వలేదు. నేను ఎప్పుడైనా తప్పు చేస్తే ఆయన కళ్ళలో కోపాన్ని కూడా చూడలేదు. నాన్న ఉంటే ధైర్యం, నాన్న అంటే గర్వం. నా వరకు నాన్న అంటే బాగుంటుంది, నాన్నలా ఉంటే బాగుంటుంది, నాన్నతో ఉంటే ఇంకా బాగుంటుంది. నాన్న అయితే నాన్న గురించి పూర్తిగా అర్థం అవుతుంది. ఐ మిస్ యూ నాన్న. బెహ్రా గారు, సచ్ బ్యూటిఫుల్ వర్డ్స్. కానీ ఒక చిన్న సర్ప్రైజ్ మీకోసం ప్లాన్ చేశాము. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ కళ్ళు మూసుకుంటారా? బెహ్రా గారు, మీరు మీ కళ్ళు తెరచొచ్చు. ఈయన మా నాన్నగారండి, మాధవరావు బెహ్రా లేట్. సో ఒక్కవేళ మీ డాడీ ఒక 5 seconds కి దేవుడా వరం ఇస్తే, మీ డాడీ ముందుకు వస్తే ఏం చెప్పాలనుకుంటారు? ఉండిపోమని అడుగుతాను. Thank you so much. Thank you so much బెహ్రా గారు. భావన గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ జాయిన్ us. నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చేస్తున్నాను కాబట్టి ఎక్కువ అమ్మతోటే నాకు బాండింగ్. నాన్న చాలా తక్కువ. నాన్న రైల్వే జాబ్ చేసేవారు. 1-2 సార్లు నాన్నని వెళ్ళి కలిసి ఉంటామేమో అంతే. ఆ తర్వాత కంప్లీట్గా తమిళ్, తెలుగు ఇలా మూవీస్ ఇక్కడే చేస్తూ ఉండడం వల్ల నాన్నతో అసలు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి నా తోటి ఆర్టిస్టులు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఫాదర్ వస్తున్నప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది, నాకు మా నాన్న అలా ఉంటే బాగుండు. ఊహ తెలిసి నాన్నతో అన్ని షేర్ చేసుకుందాం, అన్ని మాట్లాడదాం అనే టైంకి నాన్న లేరు. అంత లైఫ్ స్టైల్ బాగుంది కానీ నాకంటూ ఒక లోటు ఏదైనా ఉందంటే అది నాన్న. నాన్నతో నాకు చిన్నతనంలో ఆడుకోవడం కావచ్చు, లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్తే తీసుకెళ్ళడం కావచ్చు, షూటింగ్కి వెళ్తే రావడం కావచ్చు, నేను ఏపీ స్టేట్ అవార్డ్స్ తీసుకున్నప్పుడు నాన్న నన్ను అప్రిషియేట్ చేయడం కావచ్చు, ఇలాంటివి ఏవీ లేవు నా లైఫ్లో. కాబట్టి అది ఎందుకో అది నాకు చాలా లోటుగా అనిపిస్తుంటుంది. అది ఉండాలనే కోరిక అలాగే ఉండిపోయింది. But I hope మేము మీకోసం అనుకున్న సర్ప్రైజ్ doesn't hurt you and makes you feel happy. భావన గారు, ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు. నాన్న
నాన్న లేని లోటు తెలియకుండా అమ్మ పెంచారు చిన్నప్పటి నుంచి. ఇప్పటికీ నాన్న కనిపించి ఏం అడుగుతారనుంటే గట్టిగా కౌగిలించేసుకొని ఏడవాలని అరిచి నాన్న ఇదిగో నేను ఇలా ఉన్నాను అనేసి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ భావన గారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వెల్కమింగ్ జేడి గారు, జేడి ప్రసాద్ గారు. జేడి గారు, ఫస్ట్ మీ ఫాదర్ ఫోటోని రివీల్ చేద్దాము. మొన్న పండగకి వెళ్ళినప్పుడు మా అమ్మని అడిగాను అనమాట, అమ్మ నానంటమ్మా లైఫ్లో పెద్దగా ఏం సాధించలేదు, చాలా సాధారణ లైఫ్ లీడ్ చేస్తున్నారు, మాకు కూడా పెద్దగా ఏం సంపాదించి పెట్టలేదు, మా ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ ఫాదర్స్ బాగా సెటిల్ చేశారు, ఏంటి నాన్న ఎందుకు గొప్పవాడి కింద అవ్వలేదు అని చెప్పి అడిగాను. అడిగితే మా అమ్మ చెప్పింది, మీ నాన్న చాలా గొప్పవాడురా, ఎందుకంటే సిగరెట్ మందు వాటి జోలికి వెళ్ళలేదు, మీ నాన్న చాలా గొప్పవాడురా, పేకాట బెట్టింగ్ లాంటి జోదాల జోలికి వెళ్ళలేదు, మీ నాన్న చాలా గొప్పవాడురా, కొత్తగా ఆస్తులని సంపాదించలేదు కానీ మీ తాత ఇచ్చిన కొద్ది ఆస్తిని నాశనం చేయలేదు, మీ నాన్న చాలా గొప్పవాడురా, ఇప్పటికీ నువ్వేమనుకుంటున్నావు అలాంటి లైఫ్నే నువ్వు లీడ్ చేయడానికి నీకు ఫ్రీడమ్ ఇచ్చాడని. ఇప్పుడు నాకు అర్థమైంది, మా నాన్న గొప్పడే కాదు అదృష్టవంతుడు కూడా, ఎందుకంటే మా అమ్మ లాంటి భార్యను పొందాడు. థ్యాంక్ యూ సో మచ్ జేడి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ సచ్ మెమరీస్ విత్ అస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఈ 3 సిచ్యువేషన్స్ మాట్లాడేటప్పుడు సుమంత్ గారు ట్రాన్స్ లో ఉన్నారు. హీ వాజ్ వెరీ కీన్లీ లిస్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్. సో సుమంత్ గారు, ఎనీథింగ్ యుడ్ లైక్ టు షేర్ విత్ అస్? నాకు 2 ఫాదర్స్ ఉన్నారని నేను నమ్ముతాను. ఎందుకంటే మై బర్త్ ఫాదర్ సురేంద్ర, నేను పుట్టిన తర్వాత మా అమ్మ నాన్న యుఎస్కి వెళ్ళిపోయి అక్కడే ఉన్నారు. మా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను దత్తత తీసుకున్నారు. ప్రాక్టికల్ గా అయితే ఆయనే నా ఫాదర్, చిన్నప్పటి నుంచి ఆయనే పెంచారు, ఆయన దగ్గర నుంచే నేను నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్నాను. కాబట్టి ఇట్ టుక్ మీ బ్యాక్ టు దోస్ మెమరీస్. Actually, Sumant Garu, she also brought up by her grandparents, and recent gane she lost both of them. One by one ga 1 year gap lo she lost both of them, and she's so attached and close to them. That's why she's getting emotional. పేర్ కి మాత్రం ఐ హావ్ హ్యాడ్ పేరెంట్స్. నేను 12 years ఏజ్ అప్పుడు బోత్ ఆఫ్ దెమ్ విడిపోయారు. అండ్ ది ఓన్లీ స్టెబిలిటీ నేను ఎప్పుడైనా లైఫ్లో చూసానంటే ఇట్ వాజ్ ఓన్లీ మై గ్రాండ్ పేరెంట్స్. ఇంటికి వెళ్ళాలంటే అది ఒకే మోటివేషన్ నాకు ఉండేది. 2023 January I lost my grandmother. 2024 August I lost my grandfather. So back to back వాళ్ళిద్దరు వెళ్ళేసరికి లైఫ్ ఖాళీ అయిపోయింది. ఇట్స్ బికమ్ ఎంప్టీ. అందరు అడుగుతూ ఉంటారు దట్ ఇంత వయసు వచ్చింది ఇప్పటిదాకా ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు, వై కాంట్ యూ ఫైండ్ అ లైఫ్ పార్ట్నర్ అంటే, బికాస్ దే సెట్ వన్ స్టాండర్డ్ ఫర్ మీ. 74-75 years ఆఫ్ పెళ్లి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్, ఆ ప్రేమ చూసేసరికి అది నేను ఈ రోజు వరకు అయితే ఎవరి మధ్యలో నేను చూడలేదు. అంటే ఐ నో దిస్ మైట్ టేక్ అ లిటిల్ లాంగ్, బట్ ఎవ్రీడే ఈవినింగ్ తాతగారు కాలు సరిగ్గా ఉన్నంత వరకు ఎవ్రీ డే ఆయన వెళ్ళి మల్లెపూలు తీసుకొని వచ్చేవారు. అండ్ యూస్ టు గివ్ ఇట్ టు మై గ్రాండ్ మదర్. అండ్ ఏ రోజు అమ్మమ్మకి కోపం ఉంటే ఆమె సరిగ్గా తల దూకునేదాని కాదు, తాతగారు అడిగేవాళ్ళు దాని ఇంట్లో నూనె లేదా అని. సో దట్ వాస్ దట్ లిటిల్ సీక్రెట్ కాన్వర్సేషన్ బిట్వీన్ దెమ్. సో అట్లాంటి ఒక రిలేషన్షిప్ చూసిన తర్వాత ఈ కాలంలో సిచ్యువేషన్షిప్స్, బెంచింగ్, బ్రెడ్ కమింగ్, ఇట్లాంటి ఒక ఏజ్ లో ఆ స్టాండర్డ్ నాకు దొరకకపోతే ఐ డోంట్ థింక్ ఐ విల్ ఎవర్ బి ఏబుల్ టు సెటిల్ డౌన్ ఇన్ మై లైఫ్. సో ఈ రోజు చెప్తున్నాను, దట్ ఈస్ ద రీజన్ why I'm still single. So yeah, so that is the kind of love, affection, that is the kind of stability I've seen in my life. So yeah, that's why I always get emotional. It'll take some time, but definitely ga emotion ne eppatiki manam forgo cheyalemu. They'll always be part of us. So yeah, sorry I interrupted. Totally connect with that. Thank you so much Suman garu. Ma'am, Indraja garu. No, I always feel amma prema anedi chet aithe nana prema anedi veru. Nana garu ఉద్యోగాన్ని మానేసి, అంటే వాలంటరీ రిజైన్మెంట్ చేసేసి ఇంట్లో ఉండి వంట చేసి పెట్టి మా అందరి ఆలనా పాలనా చూసుకొని మా అమ్మని కూడా చూసుకొని, ఈజ్ మోర్ దెన్ అ నాన్న, మోర్ దెన్ అ హస్బెండ్, మోర్ దెన్ ఎనీ వన్ ఎల్స్ ఆన్ ఎర్త్. నాకు సంబంధించినంత వరకు నేను బాబాని ఎక్కువ నమ్ముతాను. నాకు బాబాకు ఈక్వల్గా ఒక చైర్ వేసి కూర్చోబెట్టాలంటే నేను మా నాన్నని కూర్చోబెడతాను.
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఆది గారు. మా నాన్న చాలా సరదా మనిషి. నేను సక్సెస్ అవ్వక ముందు బాధలో ఒక పెగ్గేసేవాడు, నేను సక్సెస్ అయిన తర్వాత ఆనందంలో ఒక పెగ్గేస్తున్నాడు. ఒక రోజు 4 పెగ్గులు తాగాక మా నాన్న ఒక గొప్ప మాట చెప్పాడు నాతో. ఏంటని? పుట్టినప్పుడు మనం ఏడవాలి, చచ్చేటప్పుడు మన గురించి ఏడవాలి, ఈ మధ్యలో ఎంజాయ్ చేయాలి కానీ ఏడుపులు వద్దు అన్నాడు. కానీ నాన్నగారు పెగ్గులేస్తారు, కానీ కొడుకు మాత్రం అసలు మందు సిగరెట్ జోలికే వెళ్ళాడు. నాన్న అంత దగ్గర నుంచి చూశాక మనం ఎందుకు వెళ్తాం? నాన్న పెగ్గులు, కొడుకు మొగ్గులు. మా నాన్నకి నేను కారు కొనిచ్చినా కారులో వెళ్ళాయన, స్కూటీ ఉంటది, ఆ స్కూటీ మీదే వెళ్తుంటాడు. ఎందుకురా కారులో కూర్చుంటే నేను హైపరాది వాళ్ళ నాన్న నన్న గర్వం అవతలడు కనిపించదురా, స్కూటీలో అయితే కనపడుతుంది, నా ఉంగరాలు కూడా కనపడతాయి అని ఆయన. సో మొత్తానికి ఫైనల్ గా ఇప్పుడు భాస్కర్ గారు ఆయన నాన్నగారి గురించి మాట్లాడతారు. ఎమోషన్స్ ఉండాలి భాస్కర్ గారు. సీరియస్ గా మా నాన్నని పక్కన పెట్టుకొని చెప్తా, ఎందుకంటే ఆ ఫోటో చూస్తే వాళ్ళకి ఎమోషన్ వచ్చినట్టు మా నాన్నని చూడగానే నాకు ఎమోషన్. నాన్నరా మీరందరూ నాన్నలేక బాధపడ్డారు, ఉండి నేనెన్ని బాధలు పడ్డాను మీకు తెలియాలి. చూడడానికి మా నాన్న కొంచెం కామెడీగా లాఫింగ్ బుద్ధలా ఉంటాడు, కానీ చిన్నప్పుడు మాత్రం అడుగులో పందులు కొట్టేవాళ్ళ ఉంటాడు భయంకరంగా. 5వ తరగతిలో 6వ తరగతికి వెళ్తే ఫుల్ ప్యాంట్ కొనిస్తానన్నాడు. 10th క్లాస్ వరకు కొనివ్వలేదండి. కాలేజీకి వెళ్ళిన తర్వాత అదృష్టం కొలితే ఫుల్ ప్యాంట్లు ఉంటేనే రానిచ్చారు కాబట్టి బతికాను. 150 రూపాయలు ఫీజు కట్టి 3000 సార్లు అడిగాడండి కాలేజీకి ఎన్నిసార్లు వెళ్ళావని. అది కాదమ్మా, ఇది కాలేజీ చదివేటప్పుడు నాకు జీతం ఎంత వచ్చేది, 1000 రూపాయలు ఎంత వచ్చేది. వీళ్ళందరినీ పోషించడం, ఇంటి కట్టడం, ముగ్గురు ఒకరిద్దరు కాదు పిల్లలని చెప్పు. పిల్లలు మరి ఇంటి 150 రూపాయలు ఫీజు కట్టండి సార్ అడగరమ్మా. అడగరా మరి? ఆపులే కుట్టించాడు, ఫుల్ ఏమంటున్నాడు. అప్పుడు ఆ ఫుల్కి ఫుల్ రావద్దా? ఎందరితో ఈ ఎమోషన్ కార్యక్రమం. నాన్న నువ్వు అన్ని చెప్పొద్దు. భాస్కర్ గారు, ఇంతకీ మీరు ఎంతమందికి డాడీ? ఆడు వెళ్ళిపోదండి అమ్మా. పెళ్ళి అయిన తర్వాత బాగా ఆల్ రైట్, నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాము. థ్యాంక్ యూ.